అందరికీ నమస్కారం. విశాఖ సాహితీ నిర్వహణలో నానీస్ మహతి ఛానల్ వారి సహకారంతో శ్రీదేవి నవరాత్రులు సాహిత్యోత్సవంలో ప్రసంగ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు నేడు శ్రీ గాయత్రీ దేవి అనే అంశంపై ప్రఖ్యాత ఆచార్యులు మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారిచే ప్రసంగ కార్యక్రమం నిర్వహించబడును. ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు సుప్రసిద్ధ ప్రవచనకర్త, సంస్కృతాంధ్ర విద్వాంసులైన కీర్తిశేషులు మల్లాప్రగడ రంగారావు గారి సుపుత్రులు. జిల్లెడుమూడి అమ్మ సన్నిధిలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సుదీర్ఘకాలం తెలుగు శాఖలో సేవలు అందించి ఉద్యోగ విరమణ చేశారు. ఆకాశవాణి, దూరదర్శన్, ఈటీవీ, భక్తి టీవీ, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మొదలైన ఛానల్స్ లో ఆధ్యాత్మిక ప్రసంగాలు, ధర్మ సందేహాలు, సీతారామ కళ్యాణం, బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అనేక దినపత్రికల్లో, మరీ ముఖ్యంగా ఈనాడు మకరందం అనే శీర్షికలో, సాక్షి ఫ్యామిలీ పేజీల్లో వీరు వ్యాసాలు అనేక దినపత్రికల్లో, ప్రత్యేకించి ఈనాడు మకరందం శీర్షికలో, సాక్షి ఫ్యామిలీ పేజీలో వీరు వ్యాసాలు ప్రచురితమయ్యాయి. దేశ విదేశాల్లో ఎన్నో ఆధ్యాత్మిక సాహిత్య ప్రసంగాలు చేశారు శ్రీమన్నారాయణమూర్తి గారు. ముఖ్యంగా వీరు రచనలో స్వరూప లలిత, హన్మద్వైభవము, జిల్లెడుమూడి నుంచి వెలువడే విశ్వజనని మాసపత్రికకు జిల్లెడుమూడి నుండి వెలువడే విశ్వజనని మాసపత్రికకు ప్రధాన సంపాదకులుగా వీరు అనేక రచనలు చేస్తున్నారు. అనేక అష్టావధాన, శతావధాన, సహస్రావధానాలకు సంచాలకులుగా వ్యవహరించారు. భువన విజయం, ఇంద్రసభ, సరస్వతి సామ్రాజ్యం మొదలైన సాహిత్య రూపకాలలో పాత్రధారిగా, సూత్రధారిగా, రూపశిల్పిగా, ప్రయోక్తిగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరి సాహిత్య సేవను గుర్తించిన అనేక సంస్థల వారు ఉపన్యాస కళానిధి, సాహితీ బృహస్పతి, ప్రవచన సమ్రాట్, ప్రవచన రత్నాకర, ఉపన్యాస కేసరి, రామాయణ రసభారతి, మహాభారత భారతి, ఉపన్యాస కోకిల, మధుర భారతి వంటి బిరుదులతో వీరిని సత్కరించారు. అలాగే పురస్కార పరంపరలో భాగంగా కవిత్రయ పురస్కారం నెల్లూరులో అందుకున్నారు. తుమ్మల పురస్కారం గుంటూరులో అందుకున్నారు. అలాగే నల్గొండ జిల్లాలో విశ్వనాథ సాహిత్య పురస్కారాన్ని కూడా వీరు అందుకున్నారు. ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించినటువంటి ఆచార్య పోలవెన్ను మలయవాసిని గారు, ఆచార్య వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సాహిత్య గురువులుగా కావడం గొప్ప అదృష్టంగా వీరు భావిస్తూ ఉంటారు. ధన్యవాదాలు. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితి లయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. జగన్మాత పాదార విందాలకు సభక్తికంగా, సహస్రాధికంగా మునుముందుగా ప్రణామాలు సమర్పించుకుంటూ, విశాఖ సాహితీ అధ్యక్షులు మా గురువు గారు ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారికి, నేటి సభాధ్యక్షులకు, విశాఖ సాహితీ సభ్యులకు, రసజ్ఞులైన ఆత్మీయులైన ఆధ్యాత్మిక చింతన తత్పరులైన సదస్సులకు అందరికీ ముందుగా నమస్కారం. ఈ దసరా పండుగ 9 రోజుల్లో రెండవ రోజున కానీ మూడవ రోజున కానీ సర్వసాధారణంగా అమ్మవారిని గాయత్రి రూపంలో అలంకరించి అర్చించుకునే సంప్రదాయం మనకుంది.
ఎందుకు వచ్చింది ఈ సంప్రదాయం అని ఆలోచిస్తే, జగన్మాత అయిన లలితాదేవి ఈ శరన్నవరాత్రుల్లో ఒకనాడు గాయత్రిగా అవతరించింది అని పురాణ గాథలు చెబుతున్నాయి. ప్రాణికోటిలో శక్తి రూపంలో, విద్య రూపంలో, బుద్ధి రూపంలో దాగి ఉన్న చైతన్యమే జగన్మాత. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని మార్కండేయ పురాణంలో దేవి సప్తసతి మనకు తెలియజేస్తుంది. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి అని దేవి భాగవత పురాణంలో వ్యాసుల వారు ఈ చైతన్యాన్ని అర్చించారు. ఆ చైతన్యానికి సగుణ రూపమే గాయత్రీ దేవత. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చగ్నౌ తేజో విద్ధి మామకం. సూర్య చంద్ర అగ్నులలోని తేజస్సు భగవదంశ అని గీతాచార్యుడు భగవద్గీతలో చెప్పాడు. సూర్య తేజస్సు ప్రాణికోటికి ముఖ్య ఆధారం. సూర్యరశ్మి ప్రాణులకు జీవనాధారం కదా. మొక్కల్లో పత్రహరితం అనే పేరుతో కూడా శక్తిని నింపేది ఈ సూర్యరశ్మి. అలాంటి సూర్య సంబంధమైన దివ్య తేజస్సు మాతృరూపంలో కనిపిస్తే గాయత్రిగా మనం ఉపాసిస్తాం. అలా ఉన్న ఆ గాయత్రి తత్వం శ్రీమాతా తత్వమే. ఈ గాయత్రి 5 ముఖాలతో, ఒక్కొక్క ముఖంలో 3 కన్నులతో, 10 చేతుల్లో వరద అభయహస్తాలతో, అంకుశం, గద, కశము అంటే చర్ణకోల, కపాలం, శంఖం, చక్రం, 2 చేతుల్లో 2 కమలాలు, ఇలా 10 చేతుల్లోనూ ధరించిన రూపం గాయత్రి రూపం. ఆ గాయత్రీదేవి ముఖాలు 5 ముత్యము, పగడము, బంగారము, ఇంద్రనీలము, వజ్రము రంగులతో ఉన్నాయని ధ్యాన శ్లోకం వల్ల మనకు తెలుస్తుంది. తలపై ఉన్న రత్న కిరీటంలో నెలవంకను తురుముకున్నది ఆ తల్లి. ముక్తా విద్రుమహేమ నీలధవళఛాయైర్ముఖైస్త్యక్ష్ణై యుక్తాం ఇందు నిబద్ధ రత్నమకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే అని ప్రసిద్ధమైన ధ్యాన శ్లోకం మనందరికీ తెలిసింది. ఈ ధ్యాన శ్లోకం ఈ రూపాన్ని మన మనఃఫలకం మీద నిలుపుకునేందుకు ప్రయత్నం చేసే ధ్యానానికి చక్కగా సహకరిస్తుంది. అమ్మవారికి 5 ముఖాలు. ఈ 5 ముఖాలు 5 రంగుల్లో ఉన్నాయే అని ఈ ధ్యాన శ్లోకం చెప్తుంది. అయితే ఈ 5 కేవలం ఒట్టి రంగులు కాదు, మంచి సంకేతాలు. ముక్తా మొట్టమొదటి రంగు, ఇది ముత్యపు రంగు. ముత్యపు రంగులో ఒక ముఖం ఉంది అమ్మవారికి. ఈ ముత్యపు రంగులో ఉన్న ముఖం జలతత్వాన్ని సూచిస్తుంది. పంచాయతన పూజా విధానం భారతీయ సంప్రదాయంలో ఉంది. జగద్గురువులైన ఆదిశంకరులు ఈ పూజా విధానాన్ని సమర్థించారు. ఆ పంచాయతనంలో గణపతికి సంకేతం ఈ ముక్తాముఖం. ఇక సృష్టి క్రమంలో తిరోధానం అనే ఒక శక్తి ఉన్నది. ఆ తిరోధానానికి సంకేతం ఈ ముక్తా ముఖం, అంటే ముత్యపు రంగులో ఉన్న గాయత్రీదేవి యొక్క ప్రధానమైన ముఖం. రెండవది విద్రుమ అంటే పగడపు రంగు. ఈ పగడపు రంగులో ఉన్న ముఖం అగ్నితత్వాన్ని సూచిస్తుంది. అంబిక అంటే అమ్మవారి తత్వాన్ని తెలియజేస్తుంది. ఇది సృష్టికి సంకేతం. అలాగే మూడవది హేమ అంటే బంగారు రంగులో ఉన్న ముఖం. ఇది వాయుతత్వాన్ని సూచించే ముఖం. ఆదిత్యుడు సంకేత రూపంలో ఈ ముఖం ద్వారా మనకు తెలుస్తున్నాడు. అమ్మవారు చేసే 5 ప్రధానమైన కార్యక్రమాలలో అనుగ్రహం అనే దాన్ని సూచిస్తుంది ఈ హేమ వర్ణంలో బంగారు రంగులో ఉన్న ముఖం. మరొక్కటి నీలం రంగులో ఉన్న ముఖం.
ఇంద్రనీల మణి కాంతితో ప్రకాశించే ఈ అమ్మవారి ముఖం ఆకాశ తత్వానికి, శ్రీ మహావిష్ణువునకు, సృష్టి స్థితి లయ కార్యక్రమాలలో స్థితి కార్యక్రమానికి సంకేతంగా పెద్దలు తెలియజేస్తున్నారు. ఐదవది ధవళ, అంటే తెల్లని రంగు, అంటే వజ్రానికి సంబంధించిన రంగు. వజ్రం ఏ తెల్లని రంగులో ఉంటుందో ఆ రంగుని ధవళ వర్ణం అన్నారు. ఇది పృథివీ తత్వానికి, శివుడికి, సంహార కార్యక్రమానికి సంకేతంగా పెద్దలు తెలియచేశారు. ఇలాంటి 5 ముఖాలు కల గాయత్రీ దేవి ఈ 5 శక్తులతో పాటు పంచభూతాలకు ప్రతీక. శివ, విష్ణు, గణపతి, ఆదిత్య, అంబికా దేవతల పంచాయతన రూపం గాయత్రి. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు అనేవి నిర్వహించే పంచకృత్య పరాయణ ఈ గాయత్రీదేవి. సృష్టికర్త్రి, బ్రహ్మరూప, గోప్త్రి, గోవిందరూపిణి, సంహారిణి, రుద్రరూప, తిరోధానకరి, ఈశ్వరి, సదాశివ, అనుగ్రహద, పంచకృత్య పరాయణ అని లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుల వారు తెలియచేసిన ఈ పంచకృత్య పరాయణ తత్వం గాయత్రి రూపంలో మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రధానంగా గాయత్రి అంటే సూర్య తేజస్సు. ఈ సూర్య తేజస్సుతో ప్రకాశిస్తున్న గాయత్రీ దేవికి సూర్య తేజస్సే గాయత్రీ దేవిగా వ్యక్తమవుతోంది. ఆ గాయత్రీ దేవి సగుణ రూపాన్ని ధరిస్తే ఆమె శిరస్సున ఉన్న రత్న కిరీటం పైన నెలవంక తురుముకుని ఉంది. ఈ సూర్యుడు పగటి వేళకు, చంద్రుడు రాత్రి వేళకు అధిపతులు కదా. ఈ మధ్యలో ఉన్న సంధ్యా సమయం అగ్ని. అమ్మవారు ఎలాగో అగ్నివర్ణంలోనే ఉంది. తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపంచే సుతరసి తరసే నమః. జీవులు చేసే అన్ని క్రియాకలాపాలను గమనిస్తూనే ఉంటారు సూర్య చంద్ర అగ్నులు. అంటే గాయత్రీదేవి సకల జీవుల సర్వకర్మలకు సాక్షిభూతంగా ఉన్నది. అంటే గాయత్రీదేవికి తెలియకుండా ఏ జీవుడు ఏ పనిని ఆచరించలేడు అని తెలుస్తోంది. అంతేకాదు సూర్యుడు సృష్టికి, చంద్రుడు స్థితికి, అగ్ని సంహారానికి సంకేతాలు కాబట్టి సృష్టి స్థితి లయాత్మకమైన శక్తి గాయత్రిగా అవతరించింది అని మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఆ తల్లి కిరీటంలో తురుముకున్న నెలవంక సచ్చిదానంద తత్వానికి ప్రతీక. సచ్చిదానందం అంటే సత్ అంటే ఎప్పుడూ ఉండేది, చిత్ అంటే జ్ఞానస్వరూపంగా ఉండేది, ఆనందము అంటే శాశ్వతమైన దివ్యమైన ఆనందాన్ని నిరంతరం ప్రసాదించే లక్షణం. ఈ 3 కలిసి నెలవంక రూపంలో అమ్మ వ్యక్తం చేస్తోంది అని. ఈ గాయత్రి మంత్రోచ్చారణ సమయంలో మనకు వినిపించే మాటలు కొన్ని ఉన్నాయి. ఓం ఆపో జ్యోతి రసోమృతం భూర్భువ సువరోమితి సువహ ఓం ఇతి. ఇందులో ఆపహ, జ్యోతి, రసం, అమృతం, భూర్భువ స్వహ ఈ మాటలు ఉన్నాయి. ఆపహ అంటే నీరు, ఇది సర్వవ్యాపకత్వానికి సంకేతం. జ్యోతి ప్రకాశకత్వానికి సంకేతం. రసం, రసం అంటే సృష్టి యొక్క సారం. ఇది సర్వోత్కృష్టత్వాన్ని, సర్వ అతిశయాయిత్వాన్ని, అంటే అన్నిటికంటే అధికమైంది, అన్నిటికంటే అతీతమైంది, అన్నిటిని మించింది అయిన తత్వాన్ని తెలియచేసేది గాయత్రీ తత్వం. ఇక అమృతం మరణ రూపమైన సంసారం నుంచి విముక్తి కలిగిస్తారని చెప్పడానికి ప్రతీకగా ఉన్నది. భూర్భువ స్వహ, ఇది అమ్మవారు సచ్చిదానంద స్వరూపమని, ముల్లోకాలకు వ్యాపించిన చైతన్యమేనని తెలియచేసే మాట. ఇక గాయత్రీదేవి చేతుల్లో అభయ, వరద, అంకుశ, కశ, కపాలాదులు ఉన్నాయి. అభయముద్ర జీవులందరికీ నేను భయాన్ని పోగొడతాను అని చెప్పడానికి, వరద ముద్ర అనుగ్రహంతో, కరుణతో కావలసిన వరాలన్నీ అనుగ్రహిస్తానని చెప్పడానికి సంకేతాలుగా ఉంటే, ఆ చేతితో పట్టుకున్న అంకుశం ప్రపంచాన్ని ఆ తల్లి నియంత్రిస్తోంది అని చెప్పడానికి సూచన. మరొక్క చేతిలో అమ్మవారు కశ అంటే చంద్రకోల ధరించింది. చంద్రకోల సాధకుడు పాటించవలసిన మనో నిగ్రహానికి సంకేతం ఈ చర్ణకోల. ఇక అలాగే కపాలం ఉన్నది ఆ తల్లి చేతిలో. కపాలం అంటే ఏమన్నమాట? దేహము అశాశ్వతము అని సాధకుడికి ఒక గొప్ప సూచన ఇది. బ్రహ్మాండ పిండాండాలు ఆమె చేతిలో హస్తగతమై ఉన్నాయని చెప్పడానికి కూడా కపాలాన్ని అమ్మ ఒక చేతితో ధరించింది. ఇక మరో చేతిలో గద ఉన్నది. స్థైర్యం, స్థిరత్వం కలిగి ఉండాలి అని సాధకుడికి సూచన చేయడానికి గాయత్రీదేవి గదను పట్టుకుని ఉన్నది. శంఖ చక్రాలు 2 చేతుల్లో ధరించి ఉన్నది
జగద్రక్షణ సామర్థ్య సూచకమైనది, జ్ఞాన ప్రబోధ సూచకమైనది శంఖమైతే, విశ్వ పరిభ్రమణ సంకేతం, భక్త రక్షణ సూచకం చక్రం. ఇక కపాలం జ్ఞాన వికాసాన్ని తెలియజేసేది. కమలం జ్ఞాన వికాసాన్ని తెలియజేసేది. కమలం మరొక కమలం ఐహిక ఆముష్మిక అభ్యుదయాన్ని సూచిస్తూ కనిపిస్తోంది. ఇలా గాయత్రీదేవి చేతులలోని 10 విశేషాలు 10 తత్వాలను 10 మహత్తర సత్యాలను సూచిస్తున్నాయి. ఈ విధంగా గాయత్రి గురుమూర్తిగా కనపడుతోంది. తన చేతులలో ధరించిన ఆయుధాల ద్వారా కూడా చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నది గాయత్రి మాత. ఒక సంప్రదాయం ప్రకారం జ్ఞానస్వరూపుడైన శివుడు అమ్మవారి రూపాన్ని ధరిస్తే అది గాయత్రీదేవి అయింది అని పెద్దలు చెప్పారు. గాయత్రీదేవికి 5 ముఖాలు, 4 ముఖాలు 4 దిక్కుల, ఊర్ధ్వ దిశగా మరొక్క ముఖం. ఈ 5 ముఖాలు, ఈ 5 ముఖాలు పరమేశ్వరుడికి సంబంధించిన సజ్జోజాత, వామదేవ, అఘోర, ఈశాన తత్పురుష ముఖాలు అని. సజ్జోజాత ముఖం ముక్త అంటే ముత్యపు రంగులో ఉన్న ముఖమని, ఇది పశ్చిమ దిక్కుగా ఉన్నదని. వామదేవ ముఖం విద్రుమ వర్ణంలో అంటే పగడపు రంగులో ఉన్న ముఖమని, ఇది ఉత్తరం వైపుగా ఉన్నదని. అఘోర ముఖం ఇది నీలవర్ణంలో ఉన్న ముఖమని, ఇది దక్షిణం వైపుగా ఉన్నదని. ఈశాన ముఖం ధవళ వర్ణాన్ని సూచిస్తుందని, ఇది ఊర్ధ్వ దిశగా ఉన్నదని. తత్పురుష ముఖం తూర్పు వైపుగా ఉండి హేమవర్ణానికి సంకేతంగా ఉన్నదని పెద్దలు చెప్పారు. గాయత్రి వేదస్వరూపిణి, విద్యాస్వరూపిణి. అందువల్ల 4 వేదాలు 4 ముఖాలైతే పురాణేతిహాస వాంగ్మయం 5వ ముఖమని, సర్వ వాంగ్మయ స్వరూపిణి గాయత్రీదేవి అనే విషయాన్ని కూడా 5 ముఖాలు సూచిస్తున్నాయి అన్నారు. ఈ గాయత్రి అమ్మవారి ముఖాలలో హేమవర్ణం కలిగిన ముఖం మధ్యలో ఉంటుంది. ఆ ముఖాన్నే దర్శిస్తూ సాధకుడు ప్రాతకాలంలో అంబికను, మధ్యాహ్న సమయంలో పరమేశ్వరుణ్ణి, సాయంత్రం సమయంలో విష్ణువును ధ్యానిస్తాడు. ఇది సంప్రదాయం ప్రకారం చేసే అర్చా విధానం. సూర్య మండలంలో ఉన్న దివ్య తేజస్సు 3 కాలాలలో 3 రూపాలలో వ్యక్తమవుతుందని, ప్రాతః గాయత్రి, మధ్యే సావిత్రి, సాయం సరస్వతి అని గాయత్రి కల్పం మనకు తెలియజేస్తుంది. ఈ ప్రాతకాలంలో గాయత్రి రూపం బ్రాహ్మీ రూపం అంటే బ్రహ్మతత్వానికి సంబంధించిన రూపం. మధ్యాహ్న కాలంలో ఉండే గాయత్రికి సావిత్రి అని పేరు, ఇది రౌద్రీ రూపం అంటే పరమేశ్వర తత్వానికి సంబంధించింది. సాయంకాలంలో ఉండే సరస్వతి రూపం వైష్ణవి రూపం, ఇది శ్రీ మహావిష్ణు తత్వానికి సంబంధించింది అని గాయత్రి కల్పం ఈ విశేషాలన్నింటి తెలియజేస్తోంది. సూర్యుడు, ఆ సూర్యుడిలోని తేజస్సు గాయత్రి అనుకున్నాం కదా. సూర్యుడు అంటే ఏమిటి? ఓ గ్రహం లేక గ్రహాలకు రాజు. గ్రహమో గ్రహరాజో మాత్రమే కాదు, మండుతున్న అగ్నిగోళం మాత్రమే కాదు, సర్వజీవుల ప్రాణ చైతన్య శక్తికి మూలమైన వాడు సూర్య భగవానుడు. మన కంటికి కనిపించే ఈ ప్రపంచానికి ప్రాణదాత సూర్యుడే. సూర్యుడి 1000 కిరణాలతో నిరంతరం ప్రవహించే ఒక జీవశక్తి ప్రాణులకు కావలసిన చైతన్యాన్ని ప్రసాదిస్తోంది అని సంప్రదాయము చెప్పింది, ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా నిరూపిస్తోంది. సూర్యుడు అంటే ఒక శక్తి కేంద్రం, సూర్యుడు అంటే ఒక జ్యోతిర్మండలం. బ్రహ్మ విష్ణు శివాత్మకమైన దివ్య తేజస్సే సూర్యుడు అని మన వైదిక సంప్రదాయం స్పష్టంగా నిరూపించింది. మహాభారతంలో ద్రోణ పర్వంలో ఒక ప్రత్యేకమైన సందర్భంలో సూర్య భగవానుడికి సంబంధించిన వర్ణన చేస్తూ తిక్కన మహాకవి చక్కని తెలుగులో ముగుర పొత్తు పళ్ళెరంబు అంటాడు. అంటే బ్రహ్మ విష్ణువు శివుడు కలిసి ఒక గోళాకారంగా కనిపిస్తే అది సూర్యుడు. అంటే 3 తత్వాల త్రిమూర్త్యాత్మకమైన తత్వమే సూర్య భగవానుడు అన్న అభిప్రాయాన్ని కవి బ్రహ్మ తిక్కన ఈ మాట ద్వారా తెలియచేస్తున్నాడు అనిపిస్తుంది. ఈ గాయత్రీదేవికే సావిత్రి అనే పేరుంది అని మనం చెప్పుకున్నాం. ఆ పేరు కూడా సూర్య సంబంధమైన శక్తిని సూచించే పేరే. సవిత అంటే సూర్యుడు. ఈ సవితృ శబ్దం పుంలింగ శబ్దం. ఈ సవితా శబ్దానికి స్త్రీలింగ రూపమే సవిత్రి, సావిత్రి. ఆ సావిత్రియే గాయత్రి. అంటే సూర్యమండలం మధ్యలో ఉన్న దివ్య తేజస్సు. ఇక మరో సంప్రదాయం ప్రకారం
అంటే వైష్ణవ సంప్రదాయం ప్రకారం సూర్యమండలం మధ్యలో నివసించే నారాయణుడికి గాయత్రి అని పేరు. ఈ రెండు సంప్రదాయాల్లోనూ గాయత్రి మంత్రం ఒకటే, కానీ ధ్యానమూర్తిలో భేదం ఉంది. అందువల్ల ధ్యాన శ్లోకం మారుతుంది. స్మార్త సంప్రదాయంలో గాయత్రి అంటే మాతృరూపంలో వెల్లడి అవుతున్న సూర్య తేజస్సు అయితే, వైష్ణవ సంప్రదాయంలో గాయత్రి అంటే సూర్యమండలం మధ్యలో వ్యక్తమయ్యే నారాయణమూర్తి. ఆ సంప్రదాయం ప్రకారం వెలువడిన ధ్యాన శ్లోకాన్ని ఒక్కసారి మనం గమనిస్తే, జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయవపుర్ధృత శంఖచక్ర. సూర్యమండలం మధ్యలో నారాయణుడు, ఆ నారాయణుడి పక్కనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు. ఎప్పుడెప్పుడు నారాయణుడు చేసే ఆజ్ఞలను అనుసరించడానికి బ్రహ్మదేవుడు పక్కనే ఉన్నాడను. ఇక ఆ స్వామి ఎలా ఉన్నాడు అంటే, కేయూరాలు, మకర కుండలాలు, కిరీటము ధరించి ఉన్నాడు. తన రెండు చేతులలో శంఖ చక్రాలు అమర్చుకుని ఉన్నాడు. బంగారు మేని కాంతితో మెరిసిపోతూ మనోహరమైన రూపంతో కనిపించే ఆ సూర్య నారాయణుడే గాయత్రి అని వైష్ణవ సంప్రదాయం చెప్తోంది. అంటే ఒకే దివ్య శక్తిని ఒక సంప్రదాయంలో దేవిగా, మరొక్క సంప్రదాయంలో స్వామిగా ఆరాధిస్తున్నట్లు ఈ ధ్యాన శ్లోకంలో ఉన్న భేదం వల్ల మనం గుర్తించే అవకాశం కనపడుతోంది. సూర్య మండల మధ్యవర్తి అయిన నారాయణుణ్ణి వైష్ణవ సంప్రదాయం ప్రతిపాదించింది. ఈ సిద్ధాంతం ఆధారంగా తెనాలి రామకృష్ణ కవి ఒక అద్భుతమైన పద్యాన్ని ఆశువుగా చెప్పినట్లు మన సంప్రదాయంలో, సాహిత్యంలో ఐతిహ్యం ఒకటి కనపడుతుంది. చాటుపద్య సాహిత్యంలో ఆ పద్యం కనపడుతుంది. యుద్ధరంగంలో వీర మరణం పొందినవారు స్వర్గానికి వెళ్తారని, అలా వెళ్తూ వెళ్తూ దారిలో సూర్యమండలాన్ని భేదించుకుని వెళ్తారని ఒక సంప్రదాయం. ఈ భావానికి ఆ సంప్రదాయాన్ని జోడించి తెనాలి రామకృష్ణ కవి అద్భుతమైన చమత్కారం చేశాడు. కలనన్ తావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్త మార్తాండ మండల భేదంబునరించి ఏగునెడ తన్మధ్యంబునన్ హారకుండల కేయూర కిరీట భూషితుని శ్రీనారాయణుంగాంచి లోగలగంబారుచునేగు నీవయను శంకన్ కృష్ణరాయాధిపా అన్నాడు. అంటే కృష్ణదేవరాయల వారి పరాక్రమ వైభవాన్ని కీర్తిస్తూ తెనాలి రామకృష్ణ కవి చెప్పినట్లుగా ఈ చాటు ప్రసిద్ధంగా సాహిత్యంలో ఉంది. యుద్ధరంగంలో రాయలవారి చేతి కత్తి దెబ్బ తిని శత్రువీరుడు వీరస్వర్గానికి ప్రయాణం కట్టాడు. మార్గమధ్యంలో సూర్యమండలాన్ని భేదించుకున్నాడు. అక్కడ హార కుండల కేయూర కిరీటభూషితుడైన శ్రీ మహావిష్ణువు కనిపించాడు. ఆ స్వామిని చూసి, అబ్బో కృష్ణదేవరాయలు ఇక్కడే ఉన్నాడే అనుకుని భయపడి ఆ వీరుడు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. రాయలవారు అపార పరాక్రమ సంపన్నులే కాక విష్ణువంశ గలవారు సాక్షాత్తు విష్ణువే అని చెప్పడానికి, రాయలవారికి శ్రీ మహావిష్ణువుకు అభేదమని చెప్పడానికి సూర్యమండల మధ్యవర్తి అయిన నారాయణ స్వరూపాన్ని ఆధారం చేసుకుని తెనాలి రామకృష్ణ కవి చేసిన అద్భుతమైన చమత్కారం. సంప్రదాయాన్ని, సాహిత్య ప్రతిభను మేళవించి చెప్పాడు ఈ పద్యాన్ని. అందులో సూర్యమండలం మధ్యలో ఉన్న తేజస్సు నారాయణుడు, ఆ నారాయణుడే గాయత్రి అనే విశేషం మనకు తెలుస్తోంది. శ్రీమాత గాయత్రి, గాయత్రి నారాయణుడు వీరిద్దరూ ఒకే కుదుట పుట్టిన రెండు దివ్య శక్తులు. పురుష రూపం నారాయణుడైతే దేవీ రూపం గాయత్రి. భోగే భవానీ పురుషేషు విష్ణు అన్న సంప్రదాయోక్తి ఈ పరమ సత్యాన్నే వివరిస్తోంది. శ్రీకృష్ణావతారంలో కృష్ణుని కంటే ముందుగా యశోద నందుల ఇంట యోగ మాయగా అవతరించిన పూర్వజా పద్మనాభ సహోదరి గాయత్రీదేవి. అమ్మను ఆరాధించే శరణ్ నవరాత్రులలోనే విష్ణు స్వరూపుడైన తిరుమల శ్రీనివాసునికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉండడం కూడా ఈ సమన్వయాన్ని, పరమసత్యాన్ని సూచిస్తున్నాయి. శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబిక. అందువల్లనే ఇవాళ అమ్మవారిని ఆరాధించే లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణుమూర్తిని అర్చించుకునే విష్ణు సహస్రనామ స్తోత్రం లోకంలో బహుళ ప్రచారాన్ని పొంది ఉన్నాయి అనే విషయం
మనం గమనించవచ్చు. గాయత్రి అంటే సూర్యనారాయణుడు కనుకనే సవితు వరేణ్యం భర్గః అనే మాట గాయత్రి మంత్రంలో కనిపిస్తుంది. సూర్య శక్తి నుండి మనం ఎన్నో సత్యాలను గ్రహించి ఆచరించవచ్చు. అలా ఆచరించడమే అసలు గాయత్రి ఉపాసనకు ఫలం. అలా ఆచరించడమే గాయత్రీదేవి ఆరాధన కూడా. ఒకటి త్యాగం. సూర్యుడు చూడండి, తన తేజస్సును ఈ సమస్త లోకాలకు పంచిపెడుతున్నాడు. అంతకంటే త్యాగం ఇంకేం కావాలి? రెండవది కర్తవ్య నిష్ఠ. ఒక్క క్షణమైనా ఏమరుపాటు లేకుండా లోకాలకు తన వెలుగును ప్రసాదిస్తున్నాడు సూర్యుడు. ఏమాత్రం ఏమరుపాటు లేదు కర్తవ్యం విషయంలో. మూడవది నియమ పాలన. తాను లోకాలకు వెలుగును పంచే విషయంలో సమయపాలనాన్ని, నియమపాలనాన్ని ఏమాత్రం అలసత్వం లేకుండా నిర్వహిస్తున్నవాడు సూర్య భగవానుడు. ఇక సూర్యుడు చేసే మరొక పని తిమిర సంహారం. అంటే చీకట్లను చీల్చివేసేది సూర్య కిరణం. కాబట్టి సూర్య భగవానుడు తిమిర సంహారానికి సంకేతం. తిమిరం అంటే చీకటి, అజ్ఞానానికి, దుర్మార్గానికి ఇది సంకేతమని భావిస్తే అజ్ఞానాన్ని, దుర్మార్గాన్ని పటాపంచలు చేసే తత్వమే సూర్యతత్వం. ఇక ఐదవది నిస్వార్థ సేవ. ఇన్ని పనులు చేయడంలో సూర్యుడికి వ్యక్తిగతంగా ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఏమీ లేదు. ఇదంతా నిస్వార్థ సేవ మాత్రమే. అసలు గాయత్రి అన్న పేరులోనే గాయత్రి దేవత తత్వమంతా ఇమిడి ఉన్నది అని మనం గమనించవచ్చు. బ్రహ్మాద్యాకార భేదేన యా అభిన్నా కర్మ సాక్షిణి గాయత్రి ఈశ్వరీ శక్తి సా సంధ్యేత్యభిహితా బుధై అని భరద్వాజ స్మృతి తెలియజేస్తుంది. పరబ్రహ్మతత్వమే తానై కర్మ సాక్షిణిగా ఉంటూ ప్రకాశించే ఈశ్వర శక్తికే సంధ్యా అని పేరు. ఆ శక్తికే గాయత్రి అని కూడా పేరు. వాగ్రూపంలో ప్రసరించే ప్రాణానికి గయ అని పేరు. ఈ ప్రాణశక్తిని సంరక్షించేది గాయత్రి. ఈ భావాన్నే గయాన్ ప్రాణాన్ త్రాయతి గాయత్రి అని ఐతరేయ బ్రాహ్మణం, గయాన్ త్రాయతే గాయత్రి అని శంకర భాష్యము వివరిస్తున్నాయి. గాయత్రి ప్రోచ్యతే తస్మాత్ గాయంతం త్రాయతే యతః అని, తనను గానం చేసే వారిని సంరక్షించేది గాయత్రి అని యాజ్ఞవల్క్య మహర్షి వివరించారు. సృష్టి, స్థితి, సంహారాలను నిర్వహించే అద్వితీయ శక్తి, సచ్చిదానంద స్వరూపం అయిన శక్తి, సర్వవ్యాపకమైన చిచ్చక్తి, దేశ కాలాలకు అతీతంగా ప్రకాశించే ఆద్యంతాలు లేని అఖండ శక్తి సమస్త ప్రాణుల హృదయాల్లో వెలుగొందుతూ ప్రాణులను తమ కర్తవ్యం వైపు ప్రేరేపించే చోదక శక్తి గాయత్రి అని ఈ మాటల సారాంశంగా మనం గమనించడానికి అవకాశం కనపడుతుంది. సర్వవేద సారమే గాయత్రి అని, సర్వదేవత సమాహార స్వరూపం గాయత్రి అని ఆపస్తంభ సూత్రాలు వివరిస్తున్నాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ధనమిచ్చేత్ పరాంబయ, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దనాత్, నిర్విఘ్నేన అర్ధసిద్ధి స్యాత్ గణనాథస్య చ అని సంప్రదాయం మనకు తెలియజేస్తోంది. మనం సాధారణంగా ఆరోగ్యం కోసం సూర్యుణ్ణి, సంపదల కోసం అమ్మవారిని, యోగ సంబంధమైన విభూతుల కోసం ఈశ్వరుణ్ణి, ధర్మ అర్థ కామమోక్ష సాధన కోసం శ్రీ మహావిష్ణువుని, సకల విఘ్న నివారణాన్ని ఆశించి గణపతిని అర్చిస్తూ ఉంటాం. ఇది పంచాయతన పూజా విధానం. అయితే ఈ పంచాయతన దేవత మూర్తులందరూ గాయత్రి రూపంలోనే ఉన్నారు. కాబట్టి ఒక్క గాయత్రీ దేవత ఆరాధనం అన్ని ఫలితాలను ప్రసాదిస్తుందని, అంతేకాదు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను చైతన్యవంతం చేసేది గాయత్రి అని ఈ సమాహార స్వరూపంగా మనం గమనించి అర్థం చేసుకోవచ్చు. ఈ 5 కోశాలు శరీరం, ప్రాణం, మనస్సు, బుద్ధి, ఆనందం అనే 5ంటికి చెందినవి. ఈ 5 కలిస్తేనే జీవన సారం. కాబట్టి జీవన సర్వస్వాన్ని చైతన్యవంతం చేసే దివ్య శక్తికి గాయత్రీ దేవి అని పేరు అని మనం గమనించడానికి అవకాశం ఉంది. అందువల్లనే
సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ అని ఆదిశక్తి విద్యాస్వరూపిణి మనోబుద్ధులకు మంచి ప్రేరణ కలిగించే చైతన్య స్వరూపిణి గాయత్రి అని పెద్దలు చెప్తున్నారు. ఈ గాయత్రికే సంధ్యా అని మరొక పేరు. గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత అని లలితా సహస్రనామ స్తోత్రంలో గాయత్రి తత్వానికి సంబంధించిన ఒక నామ పరంపర మనకు కనిపిస్తుంది. గాయత్రీదేవిని సంధ్యాదేవిగా అంటే కాలస్వరూపిణిగా గుర్తించాలి అని వ్యాసుల వారి ఆంతర్యం. యా సంధ్యా సాచ చిద్రూప మాయాతీత సునిశ్చల ఈశ్వరీ కేవలాశక్తి తత్వత్రయ సముద్భవ కేశ విష్ణు స్వరూపిణ్యై. కేశ అంటే కకారం బ్రహ్మవాచకం, ఈశ శబ్దం ఈశ్వరవాచకం, విష్ణు శబ్దం విష్ణువాచకం అంటే త్రిమూర్త్యాత్మకం అన్నమాట. కేశ విష్ణు స్వరూపిణ్యై సంధ్యాదేవి నమోస్తుతే అని సంధ్యారూపంలో ఉన్న గాయత్రీ దేవతకు నమస్కరించే సంప్రదాయానికి మన పెద్దలు సంధ్యావందనం అని పేరు పెట్టారు. సంధ్య అంటే బ్రహ్మమానస పుత్రిక అని కాళికా పురాణం చెప్తోంది. సంధ్యేతి సూర్యగం బ్రహ్మ అని మహాభారతం వివరిస్తోంది. సూర్యుణ్ణి చేరిన పరబ్రహ్మ తత్వమే సంధ్య. పగలు రాత్రి కానిది సంధ్య అంటే కాలానికి అతీతమైన పరమాత్మ తత్వం సంధ్య అన్న పేరుతో పిలువబడుతోంది అని మనకు తెలుస్తోంది. సమ్యక్ ధ్యానం చేయదగిన సమయం సంధ్యా సమయం అని పెద్దలు చమత్కారంగా నిర్వచించారు కూడా. మనకు సూర్యోదయ సూర్యాస్తమయాలు తెలుస్తున్నాయి. ఈ రెండు పగటికి రాత్రికి మధ్యలో ఉండేవి కాబట్టి వాటిని సంధ్యలు అంటున్నాం. కానీ మనకు స్పష్టంగా అర్థం కాకపోయినా మధ్యాహ్న సమయం కూడా ఒక సంధ్యా సమయమే. కాబట్టి త్రిసంధ్యలు గాయత్రీదేవికి 3 రూపాలుగా వచ్చాయని, అందువల్ల సంధ్యాస్వరూపిణి గాయత్రి అని పెద్దలు తెలియచేస్తున్నారు. అయితే సృష్టి ప్రారంభం, సృష్టి మధ్యలో ఉండడం, సృష్టి కొనసాగడం అన్నమాట. సృష్టి అంతం కావడం అంటే ప్రళయం. ఈ 3 కూడా సంధ్యా సమయానికి సంకేతాలే. దైనందిన కార్యక్రమాలలో జీవులు తాము కోల్పోయిన శక్తిని తిరిగి సమకూర్చుకునేందుకు చేసే ప్రయత్నమే సంధ్యాదేవిని ఆరాధించడం అని పెద్దలు తెలియచేస్తున్నారు. అయితే ప్రాతకాల సంధ్యాదేవికి గాయత్రి అని పేరు. ఆమె బ్రాహ్మీ రూపం. ప్రాతర్గాయత్రి సావిత్రి మధ్యే సాయం సరస్వతి. ఈ ప్రాతఃసంధ్య అంటే అప్పుడే రోజు ప్రారంభమైంది, అందుకని సృష్టి ప్రారంభానికి ఇది గుర్తు అన్నారు. కాబట్టి అప్పుడు రజోగుణ ప్రాధాన్యంతో సృష్టికి సూచనగా సంధ్యాదేవిని గాయత్రి అన్న పేరుతో ఉపాసించే విధానం వాడుకలోకి వచ్చింది. సృష్టి జరగాలంటే రజోగుణం కావాలి కదా, రజోగుణమే సృష్టికి ఆధారం. కాబట్టి రజోగుణ స్వరూపుడు బ్రహ్మదేవుడు కనుక ప్రాతకాల గాయత్రి బ్రాహ్మీ రూపం అని. అంజలినాం గాయత్రీం బాలాం ప్రాతఃసంధ్యాం రక్తాంగీం రక్తవాససం హంస స్కంధ సమారూఢాం బ్రహ్మదైవత్యాం చతుర్ముఖీం కమండలు అక్షసూత్ర సృక్ శ్రవధారిణీం ఋగ్వేద స్వరూపాం ఆదిత్యపథగామినీం అగ్నిహోత్ర ఫలదాం ఓంకారం ఆవాహయామి అని ఈ గాయత్రీ దేవతకు ఆవాహనం చెప్పే విధానాన్ని గాయత్రి కల్పంలో పూర్వ సంధ్యలోని గాయత్రి బాలగా చెప్పారు. ఆమె బ్రాహ్మీ శక్తి అని, ఎర్రని మేని కాంతితో ప్రకాశిస్తుందని, ఎర్రని వస్త్రాలు ధరించి ఉంటుందని, హంసవాహనంపై సంచరిస్తూ ఉంటుందని, కమండలాన్ని జపమాలను సృక్ స్రవములను తన 4 చేతులలో ధరిస్తుందని. సృక్ స్రవములంటే యజ్ఞం చేసేటప్పుడు ఒక పరికరంతో ఆహుతులు సమర్పిస్తాం, మరొక పరికరంతో ఈ పరికరంలోకి ఆజ్యాన్ని తీసుకుంటాం. ఆ రెండింటినీ సృక్ అని స్రవము అని అంటారు. ఈ రెండింటినీ 2 చేతుల్లో ధరించిందంటే యజ్ఞస్వరూపిణి అన్నమాట. ఋగ్వేద స్వరూపిణి గాయత్రి అని, ఆదిత్య మార్గంలో పయనించే ఓంకార స్వరూపమే గాయత్రి అని ఈ మాటల వల్ల మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇక మధ్యాహ్నం సంధ్య గాయత్రికి చేసే అర్చనలో ఆమె పేరు సావిత్రి అని, ఆమె రౌద్రీ రూపమని పెద్దలు తెలియజేస్తున్నారు. మాధ్యందిర సంధ్యాయాం సావిత్రీం యౌవన మధ్యస్థాం
శ్వేతాంగీం శ్వేతవాససం వృషభ స్కంధ సమారూఢాం రుద్రదైవత్యాం త్రినేత్రాం వరద అక్షమాల అభయహస్తాం త్రిశూలధారిణీం యజుర్వేద స్వరూపాం ఆదిత్య పదగామినీం అగ్నిష్టోమ ఫలదాం ఓంకార శిఖాం అవాహయామి అని గాయత్రి కల్పం నిరూపిస్తోంది. ఈ తల్లి పేరు సావిత్రి. ఆమె వృషభ వాహనాన్ని అధిరోహించి ఉంటుంది. ఆమె రౌద్రి శక్తి అని చెప్పారు. ఇక ఆమె నిండు జవ్వనిగా ఉంటుందని, తెల్లని మేని కాంతితో తెల్లగా మెరిసిపోయే వస్త్రాలు ధరించి కనిపిస్తుందని, ఈమెకు 3 కన్నులు ఉన్నాయని, 4 చేతులలో అభయవరద ముద్రలతో పాటు అక్షమాలను త్రిశూలాన్ని ధరించి ఉంటుందని, ఈమె యజుర్వేద స్వరూపిణి అని, అగ్నిష్టోమ యజ్ఞ ఫలాన్ని భక్తులకు అనుగ్రహిస్తుందని పెద్దలు తెలియజేస్తున్నారు. ఇక సాయం సంధ్యాదిదేవత, ఆమెకు సరస్వతి అని పేరు. ఆమె వైష్ణవీ రూపం అని, సాయం సంధ్యాయాం సరస్వతీం వృద్ధాం కృష్ణాంగీం కృష్ణవాససం గరుడ స్కంధ సమారూఢాం విష్ణుదైవత్యాం చతుర్భుజాం శంఖ చక్ర గదా పద్మధారిణీం సామవేద స్వరూపాం ఆదిత్య పదగామినీం వాజపేయ ఫలదాం ఓంకార శిఖాం అవాహయామి అని గాయత్రి కల్పంలోని సంధ్యా ప్రయోగం నిరూపిస్తోంది. ఈ సాయం సంధ్య వైష్ణవి శక్తి అని, ఆమె పేరు సరస్వతి అని, ఆమె వృద్ధ అని, నల్లని మేని కాంతితో నల్లని వస్త్రాలు ధరించి గరుడ వాహనాన్ని అధిరోహించి 4 చేతుల్లో శంఖ చక్ర గదా పద్మాలను ధరించి ఈ సామవేద స్వరూపిణి ఉంటుందని, ఆమె వాజపేయ యాగ ఫలాన్ని మనకు అనుగ్రహిస్తుందని పెద్దలు తెలియజేశారు. చూడండి, ప్రాతర్గాయత్రిని బాల అన్నారు, మధ్యాహ్న గాయత్రిని సావిత్రి అని పేరు పెట్టి ఆమె తరుణి నిండు యవనంలో ఉంటుంది అని చెప్పారు. సాయం గాయత్రికి సరస్వతి అని పేరు పెట్టి ఆమె వృద్ధ అంటే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఈ 3 దశలైతే లలితా సహస్రనామం మనకు బాలా అని ఒక నామాన్ని, తరుణి అని వేరొక నామాన్ని, వృద్ధ అని ఇంకొక నామాన్ని తెలియజేస్తోంది. ఇంతకీ గాయత్రి స్వరూపంగా ఉన్న అమ్మవారు బాల లేక తరుణియా లేక వృద్ధ అనే సందేహం సాధకులకు కలుగుతుంది. ఈ సందేహాన్ని నివారిస్తూ ఇదే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుల వారు కొంత దూరం వెళ్ళిన తర్వాత వయోవస్థ వివర్జిత, ఆమెకు బాల్యము లేదు, యవ్వనము లేదు, వృద్ధాప్యము లేదయ్యా, పుట్టుక ఉంటే కదా, ఆవిర్భావం తప్ప, ఆ రూపంతో కనిపించడం తప్ప మనవలే పుట్టుక కలిగింది కాదు. కాబట్టి ఆమె బాలగాను ఉంటుంది, తరుణిగాను కనిపిస్తుంది, వృద్ధగాను ప్రకాశిస్తుంది, వయోవస్థ వివర్జితయై దర్శనమిస్తుంది సాధకులకు, మనోనేత్రానికి వారి ఆ తత్వాన్ని తెలియచేస్తుంది వారికి అని వ్యాస మహర్షి మనకు అద్భుతమైన హృదయావిష్కరణ చేశారు. గాయత్రీదేవి సంధ్యా రూపంతో పాటుగా వ్యాహృతి రూపంలో కూడా ఉన్నది. గాయత్రి వ్యాహృతి సంధ్యా విజబృంద నిషేవిత అని నామ పరంపరను గురించి ఇందాక అనుకున్నాం. వ్యాహృతి రూపంలో ఉన్నది గాయత్రి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలను, పై కనిపించే ముల్లోకాలను ఆవరించి ప్రకాశించే జ్యోతిస్వరూపిణి, నాదస్వరూపిణి కాబట్టి ఆమెకు ఈ పేరు వచ్చింది వ్యాహృతి అని. వి ఆహృతి వ్యాహృతి, అజ్ఞానాన్ని విశేషంగా హరించేది కాబట్టి వ్యాహృతి. భూ భువః సువః మహః జనః తపః సత్యం, ఇవి 7 వ్యాహృతులు. భవంతి అస్మాన్ ఇది భూః, దేనివల్ల ఇదంతా కలుగుతోందో, ఏది ఆధారంగా ఇది నిలబడుతోందో అది భూ అంటే భూమి అన్నమాట. ఇక శీతోష్ణ సృష్ట్యుదక తేజాంసి అముష్మాన్ భవంతి ఇది చలి, వేడిని కలిగించే నీరు, తేజస్సు, ఈ 2 దేనివల్ల పుడుతూ ఉంటాయో అది భువః. తర్వాత సుష్టు వ్యాప్యతే సుకృతిభిః ఇది సువః, అంటే పుణ్యకార్యాల చేత చక్కగా వ్యాపించే శక్తికి సువః అని పేరు. మహత్వాత్ మహః, మహత్వాత్ అంటే అన్నిటికంటే గొప్పది. ఇంకా అమ్మవారి తత్వం కంటే గొప్పదైంది ప్రపంచంలో మరొకటి లేదు కాబట్టి అమ్మవారు మహః. కల్పాంతే
ప్రాణినాం కల్పాంతే ప్రలీనాః ప్రాణినః తత్ ప్రథమం జాయంతే ఇతి జనః. కల్పాంతంలో లీనమైన ప్రాణుల అందరికీ మళ్ళీ మొదటి పుట్టుక స్థానం కాబట్టి అమ్మవారికి జనః అనే పేరు వచ్చింది. వ్యాహృతుల్లో జనః వ్యాహృతి ఒకటి. ఇక తపాని మరొక వ్యాహృతి. సనత్కుమారాది యోగీంద్రైః తస్మిన్ తపః తప్యతే ఇతి తపః. సనత్కుమారాది యోగుల తపః ప్రదేశం కాబట్టి అమ్మవారు తపః. సనత్కుమారాది యోగులందరూ తపస్సు చేసేది అమ్మ దర్శనం కోసమే, అమ్మ ప్రసాదించే దివ్యమైన ఆధ్యాత్మిక తాదాత్మ్య అనుభూతి కోసమే. సత్యవ్రతానాం స్థానభూతత్వాత్ అని సత్యం అనే వ్యాహృతిని వివరించారు పెద్దలు. అంటే సత్యవ్రతాన్ని పాటించే వారి నివాసమే సత్యం. అంటే సత్యవ్రతాన్ని పాటిస్తే కలిగే ఫలితం గాయత్రీ దేవత యొక్క దివ్య అనుగ్రహం అని తెలుస్తుంది. ఈ 7 వ్యాహృతుల్లో భూహు, భువః, సువః అనే 3 ప్రధానమైనవి. వీటిని వ్యాహృతి త్రయం అని, వ్యాహృతి త్రికం అని సంప్రదాయంలో తెలియజేస్తున్నారు. భూహు అంటే భూమికి, ఋగ్వేదానికి, సత్వగుణానికి సంకేతం. భువః అంటే అంతరిక్షానికి, సామవేదానికి, రజోగుణానికి సంకేతం. సువః అంటే స్వర్గానికి, యజుర్వేదానికి, తమోగుణానికి సంకేతం అని పెద్దలు తెలియజేశారు. ఈ 3 వ్యాహృతులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, సృష్టి, స్థితి, లయాలను సూచిస్తూ ఉన్నాయి. ఈ 3 వ్యాహృతులకు ముందు ఓంకారాన్ని జపించి మంత్ర జప సాధన సాగించే సంప్రదాయాన్ని పెద్దలు మనకు అందించారు. ఇక గాయత్రీదేవి మంత్రస్వరూపిణిగా ఉంటుందని తెలియజేశారు. ఆ మంత్ర ద్రష్టగా విశ్వామిత్ర మహర్షి ఉన్నాడని, నాదరూపంలో ఉన్న దేవతయే మంత్రం అని మనం గుర్తించాలి. దేవి నాదరూపంలో ఉంటే ఆ నాదానికి మంత్రం అని పేరు. అంటే ఆ రూపంలో ఉన్న అమ్మవారు అన్నమాట మంత్రం కూడా. మంత్రానికి, మంత్ర రూపంలో ఉన్న ఉపాస్య దైవానికి ఏమీ భేదం లేదు. ఆ రూపమే మంత్రంలో కూడా ఉంది. గాయత్రీ దేవికి, గాయత్రి మంత్రానికి అభేదం. గాయత్రి మొట్టమొదటి మంత్రమని, 7 కోట్ల మహామంత్రాలు గాయత్రి మంత్రం నుంచే వచ్చాయని సంప్రదాయం చెప్తోంది. సప్తకోటి మహామంత్రాః గాయత్ర్యాశ్చ సముద్భవాః అని, గాయత్రిని మించిన మంత్రం లేదని, తల్లిని మించిన దైవం లేదని, నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతు పరదైవతం అనే మాట కూడా మన సంప్రదాయంలో వినిపిస్తుంది. గాయత్రి మంత్రంలో మొట్టమొదటిది వేదత్రయ సమాహార స్వరూపమైన ప్రణవం అంటే ఓంకారం. ఓం అని గాయత్రి మంత్రం ప్రారంభం. మొదటి వేదం, మనకున్న వేదాల్లో మొదటి వేదం ఋగ్వేదం. మనకున్నవి 3 వేదాలు, అందుకే వేదానికి త్రయ్యి అని పేరు. అధర్వణ వేదం తర్వాత కాలంలో వచ్చింది. ఈ మొదటి వేదం ఋగ్వేదం. ఈ ఋగ్వేదంలో మొదటి మంత్రం అగ్నిమీళే పురోహితం. ఈ మొదటి మంత్రంలోని మొదటి అక్షరం ఆ. 3 వేదాలు కాబట్టి యజుర్వేదం మధ్యలో ఉన్న వేదం. ఈ మధ్య వేదంలోని మధ్య మంత్రం యోని సముద్రో బంధు. ఈ మంత్రంలో మధ్యలో ఉన్న అక్షరం ఉ. చివరి వేదం సామవేదం. ఈ సామవేదంలో చివరి మంత్రం అసమానాంతరం. ఇందులో చివరి అక్షరం మకారం. అకార ఉకార మకార సమ్మేళనం ఓం అంటే 3 వేదాల సమాహార స్వరూపం అన్నమాట. అందువల్లనే ఓమిత్యేక అక్షరం బ్రహ్మ అని తస్య వాచక ప్రణవః. పరమాత్మ పేరు ఏమైనా చెప్పాలి అంటే ఓంకారం అని చెప్పాలి. ఓంకారమే పరమాత్మకు అసలు పేరు అని పెద్దలు తెలియజేస్తున్నారు. ఇలా ఉన్న మొట్టమొదటి మాట ఓంకారం గాయత్రి మంత్రంలో. ఆ ఓంకారాన్ని ఉచ్చరించిన తర్వాత భూహు భువః సువః భూర్భువః సువః అంటే భూలోకాన్ని, స్వర్గలోకానికి మధ్యలో ఉండే అంతరిక్షాన్ని, ఈ 3ంటిని కలిగింది భూర్భువః సువః. అంటే ముల్లోకాలు వ్యాపించిన తత్వమే గాయత్రి అన్నమాట. తత్ సవితుర్వరేణ్యం. ఏం వ్యాపించిందయ్యా అంటే సవితుః సూర్య భగవానుడికి చెందిన వరేణ్యం శ్రేష్టమైన తేజస్సు. భర్గో దేవస్య ఇది భర్గుని యొక్క తేజస్సు.
పరమేశ్వరుడికి ఉన్న ఎన్నో ఎన్నో పేర్లలో భర్గుడు అని ఒక పేరు. భగ భ భగ భహ గహ భర్గహ భహ గహ. భ అనేది కాంతికి, గ అనేది చైతన్యానికి సంకేతం అయితే చైతన్య స్వరూపుడు, జ్యోతిస్వరూపుడు పరమేశ్వరుడు. ఆ భర్గునికి సంబంధించిన తేజస్సే గాయత్రి. ధియో యో నః ప్రచోదయాత్. ఆ శక్తి ఏం చేస్తోంది అంటే మా మనోబుద్ధులను ప్రేరణ చేస్తోంది. అలా చేస్తున్న ఆదిత్య తేజస్సు ఆ ధీమహి ధ్యానిస్తున్నాను. ఈ మంత్రంలోని 3 పాదాలు వరుసగా ఋగ్యజు సామ వేదాల నుంచి వచ్చాయి. సర్వ వేద సారమే గాయత్రి అని వ్యాసుల వారు చెబితే, గాయత్రి బుద్ధి వికాసాన్ని కలిగించి పరమాత్మ చైతన్యాన్ని అనుభవానికి తెస్తుంది అని మదన్ మోహన్ మాలవ్య నిరూపించారు. గాయత్రి గొప్ప సిద్ధిని ప్రసాదిస్తుంది, గమనించండి అన్నారు మహనీయులైన రామకృష్ణ పరమహంస. మంత్రాలలో మకుట మణి గాయత్రి మంత్రం అంటారు వివేకానంద స్వామి. వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదం చేసేది గాయత్రి అంటారు పండిత శ్రీరామ శర్మ గారు. ఇలాంటి ఈ గాయత్రిని ద్విజ బృందాలు సేవిస్తూ ఉంటాయి. కాబట్టి ద్విజ బృంద నిషేవిత. ద్విజ అంటే రెండవ జన్మ. మామూలుగా పుట్టుక శరీరం వస్తే అది మొదటి జన్మ. ఈ శరీరంలో ఏ జ్ఞానం రావలసి ఉన్నదో ఆ జ్ఞానం కలిగితే అది రెండవ జన్మ. జ్ఞానపూర్వకమైన రెండవ జన్మను పొందడమే ద్విజత్వం. కాబట్టి గాయత్రీదేవి జ్ఞానదాయిని. గాయత్రి మంత్రంలో ఆ ఉచ్చారణ వల్ల, గాయత్రి జప సాధన వల్ల, గాయత్రి ఆరాధన వల్ల, గాయత్రి తత్వ అవగాహన వల్ల సత్ప్రవర్తనతో కూడిన, జ్ఞానంతో కూడిన రెండవ జన్మ ద్విజత్వం సిద్ధిస్తుంది అని మనకు తెలుస్తోంది. గాయత్రి మంత్రంలో 3 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. అంటే మొత్తం 24 అక్షరాలు గాయత్రి మంత్రంలో కనిపిస్తాయి. ఈ 24 అక్షరాలు 24 తత్వాలకు సంకేతాలు అని మన పెద్దలు తెలియజేశారు. ఏమిటా 24 అని పరిశీలిస్తే, కర్మేంద్రియాలు 5 అంటే పనులు చేసి పెట్టే అవయవాలు. కాళ్ళు, చేతులు, వాక్కు, మల, మూత్ర అవయవాలు. ఇవి 5. వీటితో పాటు జ్ఞానేంద్రియాలు మరొక 5. చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు. తర్వాత ఈ సృష్టి మొత్తంలో పంచభూతాలు ఉన్నాయి. పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశాలు, నేల, నీరు, నిప్పు, గాలి, నింగి. ఆ తర్వాత ప్రతి జీవుడిలోనూ పరమేశ్వర సంబంధమైన దివ్య చైతన్యం ప్రాణశక్తిగా ఉండి 5 రకాలుగా ప్రాణశక్తి పనిచేస్తుంది. కాబట్టి వాటిని పంచప్రాణాలు అన్నారు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు అని ఈ ప్రాణశక్తికి పేరు. ప్రాణమే వాయువు కాబట్టి ప్రాణవాయువు అన్నారు. ఇది పంచప్రాణాలు, పంచవాయువులు అంటే మొత్తం 10 ఉన్నవి 5. ఆ ప్రాణశక్తి వాయు రూపంలో ఉంటుంది కాబట్టి ఈ ప్రాణశక్తి హృదయంలో ఉన్నప్పుడు దానికి ప్రాణశక్తి అని పేరు. హృది ప్రాణ, ఉదే అపాన, సమానో నాభి సంస్థిత, ఉదాన కంఠదేశస్థో వ్యాన సర్వశరీరగ అని పెద్దలు చెప్పారు. హృదయ స్థానంలో ఉన్నప్పుడు ప్రాణమని, ఉదస్థానంలో ఉన్నప్పుడు అపానమని, నాభిస్థానానికి చేరినప్పుడు దాన్ని సమాన వాయువు అని, కంఠ ప్రదేశానికి చేరి మనం అక్షరాలు ఉచ్చరించడానికి కావలసిన స్పష్టతను, శక్తిని ప్రసాదించేటప్పుడు దానికి ఉదాన వాయువు అని, శరీరం అంతటా వ్యాపించి ఉన్న సమయంలో దానికి వ్యానమని, ఇలా ఒకే వాయువు ప్రాణశక్తి వాయు రూపంలో 5 రకాల పనులు చేస్తోంది. కాబట్టి పంచవాయువులు, పంచ ప్రాణాలు. కాబట్టి అవి 5. అక్కడికి 20 అయ్యాయి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు 5, 5 రకాల ప్రాణాలు. వీటి తర్వాత మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము. ఈ 4 కలిపితే అంతఃకరణ చతుష్టయం అంటారు. ఈ 4తో కలిపి మొత్తం 24 తత్వాలు గాయత్రి మంత్రంలో దాగి ఉన్నాయి. అందుకు సంకేతంగా 24 అక్షరాలు ఉన్నాయి అని పెద్దలు తెలియజేస్తున్నారు. ఈ మనస్సు, చిత్తము ఇవన్నీ ఒకే పదానికి పర్యాయ పదాలు కదా అనిపిస్తుంది, కానీ కాదు. మనస్సు అంటే సంకల్ప వికల్పాత్మకమైన లక్షణం కలిగింది మనస్సు. చిత్తము అంటే జారిపోయే గుణం కలిగింది, ద్రవించిపోయే గుణం కలిగింది. నీరు ఎంత ఎత్తు నుంచి పోసినా కిందకే జారిపోతుంది. అగ్ని కింద నుంచి ముట్టిస్తేనే పైకి వెడుతుంది. కాబట్టి చిత్తము చిత్తయిపోవాలి అన్నారు జగద్గురువులైన ఆదిశంకరుడు.
చిత్తము చిత్తైపోవడం అంటే లేకుండా పోవడం అని ఒక అర్థం. చిత్ అయిపోవడం అంటే జ్ఞానంగా మారాలి. అయిన దానికి కాని దానికి చెలించి కరిగిపోయి జారిపోయి నీరసపడే మనస్తత్వం నుంచి దైవాన్ని నమ్మి ధైర్యంగా ఉండి ధర్మం ప్రకారం బ్రతకడానికి కావలసిన శక్తిని కలిగే జ్ఞానాన్ని పొందితే అది చిత్ చైతన్యం అవుతుంది. బుద్ధి ఈ సంకల్ప వికల్పాలతో అటు ఇటు ఊగిసలాడే స్థితి నుంచి నిశ్చయం చేసే లక్షణం, దానికి బుద్ధి అని పేరు. నిశ్చయాత్మిక బుద్ధి. చివరిది, ఏ పని చెయ్యాలన్నా మనలో ఉండవలసింది అహంకారం, అంటే నేను చేయగలను అని ఆత్మవిశ్వాసం. ఇది హద్దులు దాటితే ప్రమాదాన్ని కలిగిస్తుంది. మన శరీరంలోని ఉష్ణోగ్రత పరిమితులు దాటితే రోగంగా మారినట్లుగా నేను చేయగలను అనే విశ్వాసం లేకపోతే ఏ పని చేయలేడు. ఆ విశ్వాసం హద్దులు మీరితే అహంకారంగా మారి లోకానికి అపకారాన్ని కలిగిస్తుంది, అతడిని కూడా పతనావస్థకు దిగజారుస్తుంది. కాబట్టి మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం అనే ఈ నాలుగింటికి అంతఃకరణ చతుష్టయం అని పేరు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు 5, పంచ ప్రాణాలు, అవే పంచవాయువులు. ఈ 20కి అంతఃకరణ చతుష్టయం కలిపితే 24 అక్షరాలు. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఈ 24 తత్వాలకు ప్రతీకలు అని మన పెద్దలు తెలియజేస్తున్నారు. 25వ తత్వం సాధకుడైన జీవుడు. ఈ గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలకు ఓంకారాన్ని కలిపితే 25 అక్షరాలు అవుతుంది. అంటే జీవుడు 24 తత్వాలను గుర్తించడానికి వీలుగా గాయత్రి మంత్రజప సాధన, గాయత్రి తత్వము దాగి ఉన్నది సుమా అని మన పెద్దలు చక్కని సూచన చేస్తున్నారు. ఇంతటి వైభవం కల ఈ గాయత్రి మంత్రశక్తిని వివరిస్తూ దేవి భాగవతంలో వ్యాసుల వారు చెప్పిన 2 కథలను సంక్షిప్తంగా తెలుసుకుని మనం ఈనాటి కార్యక్రమానికి మంగళాశాసనం చెప్పుకుందాం. ఒక రాక్షసుడు ఉన్నాడు. రాక్షసరాజు అరుణుడు అతని పేరు. 10,000 సంవత్సరాలు గంగా తీరంలో కఠోరమైన తపస్సు చేశాడు. గాయత్రి మంత్ర జపం చేశాడు. బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు వచ్చి ఏం కావాలో వరం కోరుకో అన్నాడు. మామూలే, రాక్షసులందరూ ఏం వరం కోరుతారు? మృత్యువు లేని జీవనం కావాలి అంటారు. అదే అడిగాడు అరుణుడు కూడా. అది అసంభవం కదటయ్యా, పుట్టిన ప్రతి ప్రాణి మరణించాలి కదా అన్నాడు బ్రహ్మదేవుడు. ఏదో ఫలానా దానివల్ల నాకు ప్రమాదం లేకుండా చేయమంటే పర్వాలేదు, కానీ అసలు మృత్యువే లేకుండా ఎలా కుదురుతుంది అన్నాడు. శస్త్రాస్త్రాల చేత, పంచభూతాల వల్ల, 2 కాళ్ళు గాని 4 కాళ్ళు గాని కలిగిన ప్రాణుల వల్ల నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు అని అడిగాడు. బాగా తెలివిగా అడిగాను అనుకున్నాడు అరుణుడు అనే రాక్షసుడు. అంటే సాధారణంగా ప్రాణులకైతే 2 కాళ్ళు ఉంటాయి, లేకపోతే జంతువు అయితే 4 కాళ్ళు ఉంటాయి. అంటే 2 కాళ్ళ వల్ల నాకు కలిగిన వాడి వల్ల నాకు ప్రమాదం రాకూడదు, 4 కాళ్ళు కలిగిన ప్రాణుల వల్ల నాకు ప్రమాదం రాకూడదు, ప్రాణాపాయం రాకూడదు అని కోరాడు వాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. ఇంకా వరగర్వంతో ఆగడాలు చేయడం ప్రారంభించాడు. అందరినీ బాధించాడు. దేవతల్ని ఇబ్బంది పెట్టాడు. దేవతలు ఆర్తనాదాలు చేసే పరిస్థితిని కల్పించాడు. వాళ్లకు నిలువ నీడ లేకుండా చేశాడు. దేవతలు ఆర్తిని పొంది శివుణ్ణి ప్రార్థించారు. శివుడు అన్నాడు, ఆ రాక్షసుడు గాయత్రి జప పరాయణుడిగా ఉన్నాడయ్యా, గాయత్రి జపం వల్ల శక్తి వచ్చింది. అయితే దాన్ని ఈ విధంగా వినియోగిస్తున్నాడు, అది బాధాకరమే. కానీ శక్తి గాయత్రి నుంచి వచ్చింది, వాడిది కాదు. అయితే అతన్ని మనం ఏమైనా చెయ్యాలి అంటే, జయించాలంటే వాడు గాయత్రి మంత్రాన్ని జపించడం మానేలాగా చేయాలి. అప్పుడు మనం జయించవచ్చు అని సూచన చేశాడు శివుడు. అందుకు ఉపాయం ఏమిటి అని అడిగారు వీళ్ళు. ఆ ఉపాయం నేను చెప్పలేను, అమ్మవారిని ప్రార్థించాలి అన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు అమ్మవారిని ప్రార్థించారు దేవతలందరూ. పరాశక్తి కరుణించి దేవగురు అయిన బృహస్పతికి ఒక స్ఫురణ కలిగించింది. అమ్మవారిచ్చిన ఆ స్ఫురణతో దేవతల గురువు అయిన బృహస్పతి వెళ్ళి అరుణుణ్ణి కలుసుకున్నాడు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దేవి భాగవతంలో ఈ సందర్భంలో వ్యాసుల వారు అంటారు, యజ్జరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్ యథా తథా. అమ్మ అద్భుత చారిత్ర. ఆ తల్లి లీలలన్నీ లోక కళ్యాణానికి సంబంధించిన అద్భుత విశేషాలే. బిడ్డల పట్ల కన్నతల్లికి ఉన్నట్లుగా జగన్మాతకు తన భక్తుల పట్ల అవ్యాజమైన కరుణ, ఆ కరుణతో ఈ లీలలన్నీ అమ్మ చేసింది అంటారు వ్యాసుల వారు. అమ్మ ఇచ్చిన స్ఫురణ ఆధారంగా దేవగురు బృహస్పతి సరాసరి వెళ్ళి అరుణ రాక్షసుణ్ణి కలుసుకున్నాడు. ఆ అరుణుడితో అన్నాడు, అబ్బాయి నువ్వు మాకు చాలా ఆప్తుడివయ్యా, ఎందుకంటే దేవతలకు ఆరాధ్య దైవమైన గాయత్రి దేవతను నువ్వు ఉపాసిస్తున్నావు, కాబట్టి మాకు కావలసిన వాడివే, అందుకే నేను కలుసుకుందామని వచ్చాను అన్నాడు బృహస్పతి. ఆ అరుణుడు కొంచెం అహంకారి కదా, బాగా ఆలోచించాడు. తన శత్రువులకు ఆరాధ్య దేవత గాయత్రీ దేవే,
తన శత్రువులైన దేవతలకు సంబంధించిన దేవతను నేనెందుకు ఆరాధించాలి అనుకున్నాడు. ఇది నాకు తగదు అని భావించాడు. దురహంకార పూరితుడై అరుణుడు ఆనాటి నుంచి గాయత్రి జపం మానివేశాడు. ఎప్పుడైతే గాయత్రి జపం మానివేశాడో తేజోవిహీనుడయ్యాడు, దుర్బలుడయ్యాడు. ఇది గమనించి దేవతలు అమ్మను ప్రార్థించారు. అమ్మ సాక్షాత్కరించింది. పరాభయకరా శాంత కరుణామృత సాగరా నానాభ్రమర సంయుక్త పుష్పమాల విరాజిత. అయిన అమ్మను చూశారు వాళ్ళు. వరద అభయ ముద్రలతో, శాంత స్వభావంతో, కారుణ్యామృత సాగర స్వరూపిణిగా, అనేకమైన భ్రమరాలు మూగుతున్న పుష్పమాలలతో ప్రకాశిస్తూ అమ్మ కనపడింది. అమ్మను ప్రార్థించారు. నమో దేవి మహావిద్యే సృష్టి స్థిత్యంతకారిణి నమః కమలపత్రాక్షి సర్వాధారే నమోస్తుతే భ్రమరైర్వేష్టితా యస్మాత్ భ్రామరీయా తతస్మృత అని అమ్మను ప్రార్థించారు. తస్యై దేవ్యై నమో నిత్యం నిత్యమేవ నమో నమః అని ప్రార్థించి అమ్మకు తమ గోడు విన్నవించుకున్నారు దేవతలు. వెంటనే ఆ జగన్మాత తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది. కోటాను కోట్ల తుమ్మెదలు రాక్షస వినాశం చేశాయి, అరుణాసుర సంహారం చేశాయి. మనకు ఊపిరాడలేదు. చిత్రం ఏమిటంటే తుమ్మెదకు 6 కాళ్ళు, అది షట్పది. ఈ అరుణుడు ఏం వరం కోరుకున్నాడు? 2 కాళ్ళు కలిగిన ప్రాణుల వల్ల, 4 కాళ్ళు కలిగిన ప్రాణుల వల్ల నాకు మరణం లేకుండా కావాలి అని కోరుకున్నాడు. కానీ అమ్మవారు 6 కాళ్ళు కలిగిన తుమ్మెదల కారణంగా అతడికి మరణాన్ని కలిగించి లోకానికి మేలు కలిగించింది. భ్రమరీభిర్విచిత్రాభిః అసంఖ్యాభిః సమావృత భ్రమరైర్గేయమానైశ్చ హ్రీంకారమనుమన్వహం అని ఆ తల్లి భ్రామరీదేవి అన్న పేరుతో పిలువబడుతుంది. గాయత్రి దేవత అనుగ్రహానికి దూరమైన వాడు ఎలా దెబ్బతింటాడో, ఎన్ని వరాలున్నా అందుకు సంబంధించిన సూచన చేసే కథ ఇది. ఇక మరో కథ గాయత్రి దేవత అనుగ్రహం పొందితే ఎలా ఉంటుంది అని చెప్పే కథ. గాయత్రి దేవత అనుగ్రహం పొందిన గౌతమ మహర్షికి సంబంధించిన కథ అది. గౌతమ మహర్షి ఒకప్పుడు లోకంలో కరువు కాటకాలు వస్తే, అనావృష్టి ఏర్పడితే, జీవులందరూ ఆకలి బాధతో పరితపించే పరిస్థితి వస్తే గాయత్రీ దేవతను ఉపాసించాడు. గాయత్రీ దేవత అనుగ్రహాన్ని సంపాదించుకున్నాడు. సమృద్ధిగా అన్నపు రాసులను, షడ్రసోపేతమైన వంటకాలను, సస్యశ్యామలమైన పంట పొలాలను, వస్త్రాలను, ఆభరణాలను సంపాదించుకోగలిగాడు. వాటిని అందరికీ పంచుతూ దేవతల మన్ననలు పొందాడు. నమో దేవి మహావిద్యే వేదమాతః పరాత్పరే వ్యాహృత్యాది మహామంత్రరూపే ప్రణవరూపిణి భక్తికల్పలతాం భక్తకల్పలతాం దేవీం అవస్థాత్రయ సాక్షిణీం తుర్యాతీత స్వరూపాం చ సచిదానందరూపిణీం అని గాయత్రి దేవతను ప్రార్థించిన గౌతమ మహర్షి పొందిన ఫలితం ఇది. గాయత్రి మంత్ర శక్తిని దుర్వినియోగం చేసి లోకకంటకుడుగా మారిపోయి చివరికి దుర్గతి పాలైన వాడు అరుణరాక్షసులైతే, గాయత్రి మంత్రశక్తిని సద్వినియోగం చేసి తనతో పాటు లోకం కూడా బాగుండడానికి కావలసిన మంచి పని చేసి దుర్భిక్షాన్ని నివారించి లోకపూజ్యుడయ్యాడు గౌతమ మహర్షి. ఇది గాయత్రి మంత్ర సద్వినియోగ సందేశం. గాయత్రి మంత్రం ఉపాసించడం ఎంత అవసరమో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సత్ప్రవర్తనగా మారాలి. దేవి ఆరాధన, దైవ ఆరాధన సత్ప్రవర్తన పొందడానికి మాత్రమే, లోక కళ్యాణం కలిగించే వ్యక్తిగా మనగలగడానికి మాత్రమే తప్ప మరొక్కటి కానే కాదన్న అద్భుత సత్యాన్ని ఈ ఉదంతాలు మనకు నిరూపిస్తున్నాయి. ఒకటి వ్యతిరేక ఉదాహరణగా, ఒకటి అనుకూల ఉదాహరణ. ఆది పరాశక్తికి అపరావతారమైన గాయత్రీదేవిని ఈ శరన్నవరాత్రుల్లో ఆరాధించి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులమై
మన జీవితాలను సార్థకం చేసుకుందాం. నౌమి దేవీం ప్రసన్నాస్యాం అనాద్యంతాం వేదమాతరం మూర్తిత్రయాత్మికాం శుద్ధాం గాయత్రీం భక్తి సిద్ధిదాం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని.